బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై అదుపు తప్పి కారు బోల్తా పడినట్లు కూడా తెలుస్తుంది. సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది కారు. అయితే కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కారు విశాఖపట్నం నుంచి వరంగల్ వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ముగ్గురికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రంలోనే ఒక సెంట్రల్ లైటింగ్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో అయితే ఉంది. మొత్తానికి దానికి డివైడర్ కు కాస్త ఎత్తు తక్కువ ఉండటంతో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ తో తెల్లవారుజామున ఓవర్ స్పీడ్ తో వస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులు ఉండటంతో ఆ బండిని కంట్రోల్ చేయలేకపోయారు. కారును ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా డివైడర్ కు ఉన్నటువంటి విద్యుత్ పోల్ ను ఒక్కసారి బలంగా ఢీకొనడంతో కారు మొత్తం కూడా నుజ్జునుజ్జయి కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రమైన గాయాలు తగిలిన నేపథ్యం అయితే ఉంది. అయితే విచిత్రమైన విషయం, కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో వీళ్ళ యొక్క ప్రాణ పరిస్థితి నుంచి బయటపడ్డారనేది కూడా అక్కడ ఉన్న స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి స్థానికుల సమాచారం మేరకు సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడ నుంచి మరలా మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా ఖమ్మం తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు అయితే ఉన్నది. అయితే మొత్తానికైతే ఈ ఘటన ఇటీవల కాలంలో అంటే ఉదయం కాస్త మనసు పడుతున్న నేపథ్యంలోనే మరోవైపున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కు బండి అదుపు చేసుకోలేకపోవడంతో ఈ ఘటనకు పాల్పోయి ఘటనకు కారణంగా చెబుతున్నారు పోలీసులు. నిత్య రైట్ భాస్కర్, అయితే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ జరిగింది అసలు ఈ ప్రమాదం? వీళ్ళ బాధితులు మొత్తం కూడా వైజాగ్ నుంచి ఖమ్మం మీదుగా వరంగల్ వెళ్లేందుకు ప్రయాణం మొదలెట్టారు. అయితే మొత్తానికైతే మార్గం మధ్యంలోనే వీళ్ళు వీళ్ళు మన మధ్యలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం దగ్గర వీళ్ళు కాస్త ఏదో నైట్ పూట టిఫిన్ చేసి అట్లనే వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్న విషయం కూడా తెలిసింది. అయ్యా వీళ్ళు రాజమండ్రి మీదుగా సత్తపల్లి టు ఖమ్మం వచ్చి ఖమ్మం నుంచి నేరుగా వరంగల్ వెళ్లే విధంగా వీళ్ళు ప్రయాణం కొనసాగుతా ఉన్నది. మొత్తానికైతే వీళ్ళంతా కూడా అక్కడ వైజాగ్ లో ఒక వ్యక్తిగత పనుల కోసమై వెళ్ళినటువంటి బాధితులు తిరుగు ప్రయాణంలో మాత్రం భారీ యాక్సిడెంట్ కావడంతో ఆ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు. మొత్తానికైతే ఒక పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. నిత్య అయితే ఈ యొక్క ప్రయాణం ఘటన జరిగిన వెంటనే చాలా వరకు కూడా అక్కడ ఉన్న స్థానికులు అంటే తెల్లవారుజాము కావడంతో ఒక స్థానికులు కావచ్చు, అదే కొంతమంది వాహనదారులు కూడా పక్కగా వాహనాలు నిలిపేసి క్షతగాత్రులకు మెరుగైన అంటే తాత్కాలిక అత్యవసర ట్రీట్మెంట్ అందించిన నేపథ్యం అయితే ఉంది. తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రత్యేక అంబులెన్స్ పిలిపిటో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఆసుపత్రి తరలించేసి అక్కడే వాళ్ళకి వైద్య చికిత్స అందించిన నేపథ్యం అయితే ఉంది. నిత్య భాస్కర్, ఏ టైంలో జరిగింది అసలు ఈ ప్రమాదం? ఉదయం 5:30 నుంచి 6 గంటలలోపు జరిగినట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే అంటే ఊరికి సమీపంలో అంటే కొంచెం ఊరికి దూరం ఉండటంతో ఇదంతా కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. అక్కడ డివైడర్ కూడా కాస్త ఎత్తు తక్కువగా ఉంటుంది. మొత్తం కూడా సత్తపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు కేవలం డివైడర్ ఎత్తు కూడా సుమారు 1 అడుగున్నర లోపే ఉంటది. దాని వలన కూడా అదుపు తప్పి కారు అంటే అతివేగంతో పాటుగా మరోవైపు నిద్రమత్తు, మరోవైపు చూసుకున్న ఎత్తుగా డివైడర్ తక్కువ ఉండడంతో ఈ కారు ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవచ్చు. నిత్య అయితే వీళ్ళంతా కూడా తెల్లవారుజాము జరిగిన ఘటన కనుక వీళ్ళంతా కూడా నిద్రమత్తులో ఉండటంతో ఈ ఘటన అంటే ఓవర్ డ్రైవింగ్, మరోవైపు చూసుకుంటే అంతా కూడా మద్యం సేవించినట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది కారు తోలే వ్యక్తి. కానీ మరి పూర్తి వివరాలు మా దర్యాప్తు చేపడుతున్నారు. తర్వాత కేసు నమోదు చేసిన అనంతరం పూర్తి వాస్తవాలు అయితే మీడియాకి వెల్లడించిన నేపథ్యం అయితే ఉంది. నిత్య భాస్కర్, వీళ్ళు ముగ్గురిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరి పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు డాక్టర్లు? ఒక పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి పరిస్థితి అయితే విషమంగా ఉన్నది. ముందు సీట్లు కూర్చున్న వ్యక్తికి కూడా కాస్త తీవ్రమైన గాయాలు, కానీ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం వల్లనే కాస్త క్షతగాత్రులంతా కూడా ప్రాణాలతో బయటపడినట్టుగా చెప్పుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే వీళ్ళంతా కూడా ఈ రేపు జరగబోయే న్యూ ఇయర్ కు ఇంటికి వెళ్ళేసి కుటుంబీకులతో కలిసి పండుగ చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కుటుంబాల విషాదగాథ నింపిందని చెప్పుకోవచ్చు. నిత్య అయితే ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా భాస్కర్?
మరోవైపు చూసుకుంటే మాత్రం కాస్త డ్రైవర్ తో పాటుగా అక్కడ ఉన్న ప్రయాణం చేసిన వాళ్ళలో కాస్త మద్యం సేవించినట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వీళ్ళంత నిద్రమత్తే ప్రధాన కారణం అనేది కూడా చెప్పుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఆ ఫలితంగానే ఈ యొక్క ఘటనకు గల కారణం అనేది కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. కాకపోతే ఆ మద్యం కూడా పూర్తి అంటే మోతాదుకు మించి ఎక్కువైతే లేదనే ఒక వాదన కూడా చుట్టుపక్కల చెప్పుకుంటున్న నేపథ్యం, స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఇదంతా ఈ ఘటనకు మొత్తానికైతే మాత్రం కేవలం నిద్రమత్తే వల్లనే జరిగింది అనేది అయితే మాత్రం తెలుస్తున్నట్టు ఉంది నిత్య. గాయపడి వారు ఎక్కడి వారు అని తెలుస్తుంది భాస్కర్? వీళ్ళంతా వరంగల్కి చెందినటువంటి బాధితులు. వీళ్ళంతా కూడా వైజాగ్ మీద పనులు ఒక వేరే వ్యక్తిగత పనుల కోసమని వెళ్ళి వస్తున్నారు. వీళ్ళంతా కూడా అట్లా రిటర్న్ లో ఉన్న సమయంలోనే వరంగల్ వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. మొత్తం వీళ్ళకి ఖమ్మం ద్వారా వరంగల్ వెళ్ళేటువంటి ప్రయాణికులు కనుక వాళ్ళు అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు గమ్యం చేరే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అది మొత్తానికైతే ఆ తొందరపాటు మరోవైపు ఎమ్మడిపాటు వల్లనే ఈ యొక్క అతివేగంతో ఈ ప్రమాద గల కారణం అనేది కూడా తెలుస్తా ఉంది. కాసేపు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే ఈ ఘటనకు జరిగేది కాదనేది కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా కారులో ఉన్నటువంటి క్షతగాత్రులు కూడా ఎక్కడో మధ్యలో ఒకసారి కాసేపు ఆగుదాం అనుకున్నాము, కానీ సత్తపల్లి వచ్చిన తర్వాత సత్తపల్లి వరకు చూస్తే తెల్లారుతుంది కదా, మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ఆగుదాం అనుకున్నాము, కానీ ఈలోపే ఈ ఘటన జరిగింది అనేది కూడా చెబుతున్న నేపథ్యం ఉంది నిత్య. భాస్కర్, ఈ కారు దేన్ని ఢీకొని బోల్తా పడిందంటారు? డివైడర్ ఢీక్కున్నది. రహదారి మధ్యలో ఇరువైపులు ఉన్నటువంటి డివైడర్ ఉన్నది. ఆ డివైడర్ మొత్తం కూడా ఎత్తు తక్కువగా ఉండటంతో కూడా ఇది ఒక కారణం. మరోపైన స్ట్రీట్ లైట్లు కూడా కొంచెం కాస్త అంటే కొన్ని ప్రాంతాల్లో వెరగకపోవడం కూడా మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏదేమైనా సరే ఇక కారు ప్రమాదానికి మాత్రం గల కారణాలు చాలా కారణాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఆ ప్రమాదానికి అతివేగంతో పాటుగా మరోవైపున మద్యం మత్తు, మరోవైపున నిద్ర మత్తు కూడా అన్నిటి గల కారణం చెప్పుకోవచ్చు నిత్య. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో విజువల్స్లో చూస్తున్నాం కదా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్న కారు నుజ్జు అవుతున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర ప్రమాదం అయితే జరిగిందని కూడా చూస్తున్నాం మనం. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై అదుపు తప్పి ఈ కారు బోల్తా పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొని ఈ కారు బోల్తా పడింది. అయితే కారులో ఉన్న 3 ప్రయాణికులకి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా బాగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కారు విశాఖపట్నం నుంచి వరంగల్ వైపు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది.